ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 2026 నుంచి 2027 వరకు అంటే తెలుగు కాలమానం ప్రకారం శ్రీ పరంభావనామ సంవత్సరంలో తులారాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ సంవత్సరం తులారాశి వారి ఆదాయం 5, వాయం 14 గాను, రాజ్యపూజం 6 గాను, అవమానం 3 గాను ఉన్నాయి. ఆదాయం తక్కువగాను, ఖర్చులు విపరీతంగాను ఉన్నప్పటికీ రాజపూజం ఎక్కువగా ఉండడం వల్ల సమాజంలో వీరి గౌరవం, కీర్తి ప్రతిష్టలు. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అమాంతం పెరుగుతాయని అర్థం చేసుకోవచ్చు. ఖర్చులు భారీగా ఉన్నా అవి శుభకార్యాలకు లేదా స్థిరాస్తుల కోసమే అయ్యే అవకాశం ఉంది. మరి కెరియర్, ఆరోగ్యం, కుటుంబం వంటి విషయాల్లో గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఉద్యోగం మరియు వ్యాపార రంగాల గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం తులారాశి వారికి కెరియర్ పరంగా అదృష్టం రాబోతుంది. మీ రాశికి 10వ స్థానంలో గురువు సంచారణం మరియు 6వ స్థానంలో శని సంచారణం మీకు వృత్తుల్లో తిరుగులేదని విజయాలను అందిస్తాయి. రాజపూజ్యం 6గాను ఉండడం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్, అధికారుల ప్రశంసలు ఖచ్చితంగా లభిస్తాయి. మీరు పనిచేసే పనికి సరైన గుర్తింపు లభిస్తుంది. శనిదేవుడు 6వ స్థానంలో ఉండడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం, శత్రువులపై పై చెయ్యి సాధించడం జరుగుతుంది. వ్యాపారస్తులకు ఇది సమయం అయితే ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. లాభాలు వచ్చేటప్పటికీ వచ్చిన ఖర్చుల రూపంలో బయటకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అది మీ వ్యాపార అభివృద్ధి కోసమే అవుతుంది. కాబట్టి ఆందోళన చెందవలసిన పని లేదు. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు ఉన్న సూచికల ప్రకారం ఆదాయం 5 అయితే వాయం 14గా ఉంది. దీని అర్థం మీరు సంపాదించే దానికంటే ఖర్చులు 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఖర్చులు వృధా ఖర్చులు కావు. గృహ నిర్మాణం, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు లేదా వాహన కొనుగోళ్లు వంటి శుభకార్యాల వల్ల ఈ ఖర్చులు పెరుగుతాయి. గురువు యొక్క అనుగ్రహం వల్ల ధనం బాగానే ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలవడం కష్టంగా మారుతుంది. రాహు ప్రభావం వలన కొన్ని అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. పొదుపు, దృష్టి లేదా స్థిరాస్తుల రూపంలో డబ్బును దాచుకోవడం ఉత్తమం. కుటుంబ పరంగా చూస్తే ఈ సంవత్సరం సంతోషకరంగా సాగిపోతుంది. గురువు యొక్క దృష్టి కుటుంబ స్థానంపై ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. బంధువుల రాకతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. అయితే 4వ స్థానంలో, 5వ స్థానంలో రాహు కేతుల ప్రభావం వల్ల పిల్లల విషయంలో లేదా తల్లిగారి ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఆందోళనలు కలగవచ్చు. కానీ రాజ్యపూజం బలం వల్ల కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల్లో మీకు మంచి పేరు వస్తుంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం సర్వయూనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి శని అనుకూలంగా వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఉన్నత విద్య వాళ్ళకు లభిస్తాయి.
విదేశాల్లో చదువుకునే వారికి గురువు అనుగ్రహం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అయితే స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తులారాశి వారు ఈ సంవత్సరం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. 6వ ఇంటి శని ఉండడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైతే ఉండే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం, కానీ ఆర్థిక పని ఒత్తిడి మరియు ప్రయాణాల వల్ల శరీర శ్రమ, తలనొప్పి లేదా కాళ్ళ నొప్పులు, చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. ఆహారపు అలవాట్లో పాటించడం ద్వారా మీరు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందడానికి ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా శివుణ్ణి ఆరాధించడం మంచిది. అలాగే శని ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ శనివారాలలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల వృత్తిపరమైన ఒత్తిడి తగ్గుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.